న్యూస్ లిఫ్ట్ కింద ఓ వ్యక్తి ఇరుక్కొని గిలగిల్లాడిపోయాడు. ఈ ఘటన వరంగల్లోని గ్రాండ్ గాయత్రి హోటల్లో చోటు చేసుకుంది. బాధితుడి ఆర్తనాదాలు విని సిబ్బంది గుర్తించారు. హోటల్లో మరమ్మత్తు పనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అతన్ని బయటకు తీశారు. సెల్లార్ పార్కింగ్ వద్ద ఉన్న లిఫ్ట్ మూసివేయడంతో ప్రమాదం జరిగినట్టుగా తేల్చారు. అటు ఆయనని బయటకు తీసి హాస్పిటల్కు తరలించారు. లిఫ్ట్ కింద ఓ వ్యక్తి ఇరుక్కుని గిలగిలలాడిపోయాడు. ఈ ఘటన వరంగల్లోని గ్రాండ్ గాయత్రి హోటల్లో చోటు చేసుకుంది. బాధితుడి ఆర్తనాదాలు విని సిబ్బంది గుర్తించారు. హోటల్లో మరమ్మత్తు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి ఇటు పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకొని అతన్ని బయటకు తీశారు. సెల్లార్ పార్కింగ్ వద్ద ఉన్న లిఫ్ట్ మూసివేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తేల్చారు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తిని బయటకు తీసి హాస్పిటల్కు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అసలు ఆ వ్యక్తి లిఫ్ట్ లో ఎలా ఇరుక్కున్నాడు, ప్రస్తుతమైన పరిస్థితి ఎలా ఉంది వేణు? వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రాండ్ గాయత్రి హోటల్లో కొద్ది రోజు మరమ్మతులు జరుగుతున్నాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా లిఫ్ట్ ఏర్పాటు చేయడంతో దాన్ని కొద్ది రోజుల క్రితము గ్రేటర్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. దీంతో ఆ లిఫ్ట్ ప్రస్తుతం వాడట్లేదు. అయితే మరమ్మతులు చేస్తున్న క్రమం లోపల ఫస్ట్ ఫ్లోర్ నుంచి రాజేష్ అనేటువంటి వర్కర్ అందులో పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే ఆ లిఫ్ట్ క్లోజ్ చేసి ఉండడంతో కూడా తాను అందులో పడ్డ విషయం ఎవరు గమనించలేదు. తర్వాత తాను ఆర్తనాదాలు చేస్తుండడంతో కొంతమంది సిబ్బంది, బయట ఉన్న సిబ్బందిని గుర్తించి తనతో దాదాపు అర్ధగంట శ్రమించి అందులోంచి దాన్ని బయటికి తీశారు. అప్పటికి కూడా తనకు తీవ్ర గాయాల పాలు కావడంతో వెంటనే ఆసుపత్రి తరలించారు. మొత్తానికి ఈ అనాథరైజ్ గా నిర్మించిన నిర్మాణాలు, ఇష్టారీతిన నిబంధన విరుద్ధంగా చేసిన నిర్మాణాలతోనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అయితే ఘటనపై తనకి తానుగా ఎవరైనా తోసారా లేకుంటే తానే పడ్డాడనే విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. మొత్తానికి ఆర్తనాదాలు విని స్థానికుల పక్కన ఉన్నటువంటి వ్యక్తులు వెళ్లి కాపాడడంతో కూడా ప్రాణాలతో బయటపడవు. ఒకవేళ తాన్ని ఎవరు కనుక గమనించకపోయి ఉంటే అందులోనే ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉండదు. మొత్తానికి ఈ ఘటనపై అయితే అటు హోటల్ సంబంధించినటువంటి యాజమాన్యంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నామంటూ కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ వేణు.